Express, an international courier service. గాంధీ మహాత్ముడు ఖద్దరు ధోవతి చేతికర్ర గడియారంతో స్వాతంత్రం రాకముందు ఉన్న ప్రభుత్వాన్ని గడగడలాడించారాయన. లక్షల సైన్యం, వేల గజ అశ్వదళాలు, ఫిరంగులు ఉన్న రాజవంశాలు లొంగిపోగా ఒక ముసలివాడైన గాంధీ మహాత్ముడు ఎలా బ్రిటిష్ వాళ్ళను ఎదిరించాడా అని ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ప్రపంచాధినేతలు. సత్యం, అహింస, ధర్మాలు పాటించిన గాంధీ పేరే కాదు, ఆయన ధరించిన టోపీ కనపడినా సహించేవాళ్లు కాదని ఈ విషయం తెలిస్తే మీకే అర్థమవుతుంది. మన భారతదేశంలో మోగ సినిమాలు నడుస్తున్న కాలంలో భక్త విదుర్ అనే మూవీ ఒకటొచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారత్ను పరిపాలిస్తున్నారు. అప్పుడే కొత్తగా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం. 1919లో వచ్చిన రౌలత్ చట్టం ప్రకారం ఎవరినైనా ఎలాంటి కారణాలు లేకుండానే ముందస్తు అదుపులోకి తీసుకోవచ్చు. మహాభారతంలోని విదురుని పాత్ర ఆధారంగా తీసుకొని కంజీభాయ్ రాథోడ్ అనే ఓ ఆసామి భక్త విదుర్ అనే మాటలు రాసి సినిమా నిర్మించారు. ధృతరాష్ట్రుడు పాండురాజుల సోదరుడు విదురుడు. దాయాదుల మధ్య వైరం వద్దని, వారి మధ్య సఖ్యతను విదుర పాత్రలతో పోలుస్తూ సమకాలీన రాజకీయాలకు జోడించి ఈ చిత్ర నిర్మాణం చేపట్టారు. అయితే సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ప్రదర్శితం కాకుండా నిషేధించింది. దీనికి కారణం ఈ సినిమాలోని ఓ పాత్రధారుడు గాంధీ టోపీ ధరించాడని భక్త విదుర్ అనే సినిమాను బ్యాన్ చేశారట. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని వీక్షించి పలు అభ్యంతరాలు ప్రకటించింది. విదుర పాత్రధారి గాంధీని పోలి ఉందని, దీంతో పాటు గాంధీ టోపీని ధరించడంతో సినిమాకు సెన్సార్ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వం వ్యతిరేకంగా చిత్రం ఉందని, అందుకే అనుమతులు ఇవ్వలేమని పేర్కొంది. 1922లో రౌలత్ చట్టం రద్దు కావడంతో ఆ తర్వాత ఈ సినిమాను విడుదల చేశారు. బాంబేలోని మెజెస్టీలో ప్రదర్శితమైన ఈ సినిమాను వేలాది మంది ప్రేక్షకులు వీక్షించారని సమాచారం. అయితే ఈ సినిమా అసలు కాపీ భద్రపరచకపోవడంతో ఆ సమాచారం లేకుండా పోయిందంటున్నారు అలానాటి సినీ వర్గాలు. ఆ రకంగా ఒక్క గాంధీ గారి ఖద్దరు టోపీ ఎక్కడ కనపడినా సరే బ్రిటిష్ వాళ్ళు వణికిపోయేవారట.